భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ కుసుమ హరినాథ్ బాబా మందిరంలో ఈశాన్య మండపానికి బీటలు వారాయి. భారీ వర్షాలతో ఈశాన్య మండపం కూలడానికి సిద్ధంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండప అడుగు భాగం పూర్తిగా దెబ్బతింది. సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. మండపాన్ని పూర్తిగా తీసివేసి చక్కదిద్దాలని అధికారులకు సూచించారు. చిన్నది కాబట్టి ఏదో కావాలంటే ఐటీసీ నుంచి తీసుకొని ఆ బెల్ట్ ఏం. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ కుసుమ హరినాథ్ బాబా మందిరంలో ఈశాన్య మండపానికి బీటలు వారాయి. భారీ వర్షాలతో ఈశాన్య మండపం కూలడానికి సిద్ధంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండప అడుగు భాగం పూర్తిగా దెబ్బతింది. సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఇక మండపాన్ని పూర్తిగా తీసివేసి చక్కదిద్దాలని అధికారులకు సూచించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, లక్ష్మీదుర్గ భద్రాచలం రామాలయం సమీపంలో ఉన్న శ్రీ కుసుమ హరినాథ్ బాబా ఆలయానికి సంబంధించి భారీ వర్షాల వల్ల ఈశాన్య మండపం పూర్తిగా శిథిలమైన పరిస్థితి, కుంగిన పరిస్థితి కనిపిస్తుంది. కింది భాగంలో పెచ్చిడి కూడా పరిస్థితి ఉంది. ఏషణమైన కూలే పరిస్థితి ఉండడంతో స్థానిక అధికారులు జిల్లా కలెక్టర్ సమాచారం అందించారు. ఈ కుసుమ హరినాథ్ బాబా ఆలయానికి సంబంధించి ఈశాన్య మండపం ఈ రోజు భారీ వర్షాల వల్ల కూలిపోయే దశలో ఉందన్న సమాచారం అందడంతో వర్షా శాఖ మంత్రి తుమ్మల కూడా జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. కలెక్టర్ ని ఆదేశించారు. మీరే స్వయంగా వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించాలని కలెక్టర్ ను ఆదేశించడంతో కలెక్టర్ అక్కడ ఆలయ మండపం వద్ద పరిస్థితిని మొత్తం కూడా అక్కడ ఉన్న నిపుణులతో చర్చించారు. ఏ విధంగా దీన్ని డిస్మెటల్ చేయాలని కూడా చర్చించారు. చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈశాన్య మండపం వరకు పూర్తిగా తొలగించే విధంగా కూడా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం చూస్తే ఎడతెరిపి లేకుండా గత 2 రోజులుగా భద్రాచలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొంత శిథిలావస్థలో ఉన్న భవనాలు కానీ ఇలాంటివి కూడా కొంత పెచ్చులుడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. గత 200 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన ఈ ఆలయానికి సంబంధించిన ఈ మండపం కొండ అంచుపై ఉంటుంది. ఆ కొండరాలకు సంబంధించి సమీపంలో కొన్ని నివాసాలు, అదేవిధంగా కొన్ని షాప్స్ వారు కూడా ఆ కొండ ప్రాంతాన్ని కొలుస్తూ అక్కడ నిర్మాణాలు చేయడం వల్ల కూడా దాని పటిష్టత తగ్గింది. ఈశాన్యంలో ముఖ్యంగా మండపానికి సంబంధించి అడుగు భాగం వైపు కూడా అన్ని పెచ్చులు ఉడుతున్న పరిస్థితి ఉంది. సమీపంలోనే కొన్ని నివాసాలు ఉన్నాయి, కొన్ని షాపింగ్స్ కూడా ఉన్నాయి. అక్కడున్న కొండ ప్రాంతాన్ని పూర్తిగా తొలచడం వల్ల ఇలాంటి పరిస్థితి పునరావృతమైంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని రిమూవ్ చేయడం ఒకటే పరిష్కారం, అది నిలబడే పరిస్థితి అనేది కూడా కలెక్టర్ కి ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సో దాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇరుగు పొరుగు వారికి పూర్తిగా తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రవి. ఆ బెల్ట్ ఏం చేయాలంటే ఆ పిల్లర్స్ కి కట్టుకోవాలి. అంటే దానికి తీసుకొని అట్లా చేసి మన దగ్గర ఉన్న అన్ని రోప్స్ వాడుకోండి కావాలి.